వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బట్ సుధాకర్ గారు టచ్లో ఉన్నారా సార్? లేదండి, నేను ఎవరితో ఆయన హెల్త్ ఏదో బాగా క్షీణించింది, చెన్నైలోనే ఉన్నారు మొన్నటి వరకు, తర్వాత హైదరాబాద్ వచ్చారు అన్నారు. ఓహో. ఏంటి సార్ హెల్త్ అసలుకి? ఏంటి నాకు టోటల్గా ఆ బ్యాచ్ మొత్తం కట్ ఆఫ్ టోటల్. ఎందువల్ల? చెప్పాను కదా, సీరియల్ బిజీ అయిపోయా. నేను ఆ ఊర్లో ఉన్నా. ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు చేసుకునేంత ఫ్రెండ్షిప్ కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. అంటే అంత ఫ్రెండ్షిప్ కూడా ఈ స్థాయికి వచ్చిందంటే ఏంటి రీజన్? ఎందుకో నాకు నచ్చలా. నేను వాడికి నచ్చక వాడు చేయొచ్చుగా. నేను ఒకటే, నా ఇంటికి అంత దూరం, మీ ఇంటికి అంతే దూరం. ఒక ఆర్టిస్ట్ నుండి మా ఇంటికి రావచ్చు కదా అన్నాడు. మీ ఇంటికి రావాలంటే 5-6 గేట్లు ఉన్నాయి, నా ఇంటికి రావడం ఒకే గేటు. కేకేస్తే నేను పలుకుతా. నేను ఎందుకు రావాలి, ఎందుకు వెళ్ళాలి? ఎవరు 5-6 గేట్లు ఉన్న హీరో చెప్తున్నాను. ఇలా ఉంటుంది. అందుకని ఎందుకనో ఒంటరితనం నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఫస్ట్ నుంచి. వాళ్ళ కాదు, బయట ప్రపంచానికి వెళ్ళానంటే అదే ప్రపంచం. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వెళితే షూటింగ్ తప్ప ఇంట్లో గురించి పట్టించుకోను. పొరపాటున మావిడ వెళ్ళేటప్పుడు కానీ ఏమంటే కోడిగుడ్లు లేవు, ఉల్లిపాయలు లేవు, అవి లేవు అంటే అస్సలు సమాధానం కూడా చెప్పను, వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చిన తర్వాత షూటింగ్ గురించి అసలు పట్టించుకోను. ఇంట్లోకి ఏం కావాలి, ఇల్లు పరిస్థితి ఏంటి, చక్కటి భోజనం ఏంటి, అంత ఫ్యామిలీ మీద మీరు అంతా పిచ్చి. ఇక్కడికి వస్తే అంతే, దానికి తెంపేసుకుంటాం కట్ ఆఫ్. అసలు ఆ షార్ట్ గురించి కానీ షూటింగ్ గురించి కానీ ఒక్కోసారి మీరు చిరంజీవి ఎరా ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా ఆ సీన్ గురించి ఎందుకు అయిపోయిందిగా, ఇలాగైనా అయిపోయింది కదా, దాని గురించి కాదు ఇంకేనా బెటర్మెంట్ చేయొచ్చు కదా. బెటర్మెంట్ గురించి ఆలోచించుకోండి మీరే, మనకు అదే లేదు, మారరా మీరు అనేవాడు ఒక్కోసారి కోపంతో. వచ్చారు పాత ప్రసాద్ బాబు గారు బయటకు కనిపిస్తున్నారు ఇప్పుడు. సార్ మీరు మీ ఇద్దరు కాంబినేషన్ ఎవర్ గ్రీన్ హిట్స్ అన్ని సినిమాలు కూడా. బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ ఒక సీన్ అంటే ఏమని చెప్తారు? అన్నీ అండి, ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ తనే కాదు ప్రసాద్ చెయ్యి అని తనే 1-4 సార్లు చెప్పి అస్సలు ఊరికి నేను తోసి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. తను అసలు ఒప్పుకునేవాడు కాదు. నా భయం ఎంతసేపటిగా నాకేంటే వేరే షూటింగ్లు ఇదే ధ్యాస. ఓకే, వెళ్ళిపోవాలి. తనేమో ఇంకొంచెం బెటర్మెంట్. తను బాగా మెచ్చుకుంది అంటే రుద్రవేణ. బాలచంద్ర గారు క్లాప్స్ కొట్టడం అంటే ఇంపాసిబుల్. ఇంట్లోంచి వెళ్ళిపోయే సీన్. పొద్దున వెళ్ళాను, రాత్రి దాకా 7 గంటలకి ప్రసాద్ రెడీ సార్ అని వచ్చాను. పొద్దున్న షార్ట్ చేసేవారు, లేసారు, ఇవాడు వద్దులే రేపు మార్నింగ్ చేద్దాం ఫ్రెష్గా. పర్లేదు సార్ చేస్తాను, వద్దులే నువ్వు వెళ్ళి పర్యవేక్ష తీసుకో, రేపు మార్నింగ్ చేద్దాం. మార్నింగ్ వెళ్ళాను, ట్రయల్ షాట్. ప్రసాద్ ఇది ఇక్కడి నుంచి రఫ్గా నాకు చూపించు, టేక్లా కాదు రఫ్గా చూపించాను. ట్రాలీకి సరిపడా చేశాను. ఓకే టేక్ వెళ్దాం. టేక్ 1 అయిపోయింది. క్లాస్ ఆయన లేచి నిల్చొని క్లాస్ కొట్టి ఇలా చిరంజీవి హట్ చేసుకొని, అంటే ఆ రోజు అవార్డు వచ్చినట్టే నాకు నిజంగా. ఆయన అంతే కదా, అలాగే అంత మంచి పేరు, అలాగే ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అది మొఖాన కాఫీ పోసాడు చూడ ఎముడి మొగుడులో. డిఫరెంట్గా ఉంటుంది మీ స్లాంగ్ అన్ని సినిమాల్లో. అంటే మీరు తీసుకుంటారు అది, లేకపోతే డైరెక్టర్ చాయిసా? డైరెక్టర్స్ చాయిస్ అండి. ఎక్కువ నేను బ్రెయిన్ ఏం తీసుకెళ్ళను షూటింగ్, ఇంట్లో పెట్టేసి. పాలిష్డ్గా ఉంటారు, కామెడీగా ఉంటారు, రెబలిజం అన్ని కనిపిస్తాయి. మన భరణి అనేవాడు ఒకసారి ఆర్తనాదం వేసాను, విలన్ తనిఖీల భరణి అన్నాడు. అదేంటండి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, అసలు రాత్రి నిద్రపట్ల నాకు. పొద్దున షూటింగ్లో గెలిస్తే ఆ సినిమా చూసిన తర్వాత ఒక టైప్ ఆఫ్ భయం పుట్టిందండి తనకి. నేను నిజంగా మామూలు ఇదే ఇచ్చింది, ఓహోని మనం చెంచేది లేదు, ఆడకి విషయం లేదు అంటే మామూలుగా ఎలాగల అలాగే వెళ్ళేవాడిని. వాళ్ళకి గొప్పగా నచ్చేది. అలాగే రామోజీరావు గారు ఒకసారి మోహన్ గారు చెప్పాడు డైరెక్ట్, నేను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, వాడు దొంగ దొరికితే పట్టుకొని కాలుతో అలా కొడతాను కింద. ఆ కెమెరా పెట్టి జనరల్గా కెమెరా పెట్టాడు, కొడతాను. ఆ కోపంతో ఎలా అన్నాను, రామోజీరావు గారు ఇలా లేచారండి కూర్చుని, సినిమా చూస్తున్నారు, ఏమంటే నిజంగా కొట్టేశాడా అని అడిగాడు మోహన్ గారిని. ఇలా అడిగారండి ఆయన. అప్పటిదాకా మాకు ఆయన అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది. అంటే వాళ్ళకి తెలుసు మా ఊరు యాక్షన్ చేస్తాం, కొట్టం అసలు టచ్. ఆ మూడ్ని బట్టి మనం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.